గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోసగాళ్ళకి మోసగాడు తర్వాత కృష్ణ ఆల్మోస్ట్ సూపర్ స్టార్, అంటే ఇంకా ఆయనకు తిరుగులేని స్థానం వచ్చేసింది. అలాంటి సమయంలో తన కోసం రాసుకున్న స్క్రిప్ట్, తను డబుల్ యాక్షన్లో చేసుకోవాలనుకున్న స్క్రిప్ట్, దేవుడు చేసిన మనుషులు, దాంట్లోకి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ని తీసుకొని మళ్ళీ అదే సినిమా వల్ల ఎన్టీఆర్తో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? ఎన్టీఆర్ అంటే ఇప్పుడు పొన్నెంటి కాపురం నెక్స్ట్ కృష్ణ గారు రామారావుని ఎప్పుడు అభిమానించేవాడు ఫస్ట్ నుంచి. ఎప్పుడైనా మోసగాడు సినిమా ఆయనకు చూపించారు. చూపించినప్పుడు రిలీజ్ ముందు ప్రొజెక్ట్ ప్రివ్యూలు వేసే టైం ఆ రోజులు, ఇప్పుడు ఎవరు చూడలేదు కానీ ఆ రోజులు సినిమా చూసి చాలా బాగుంది బ్రదర్, బాగా చేసావు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అవుతావేమో సినిమాకి అన్నారు. అని లేడీస్ సెక్షన్ ఆయన చెప్పినట్టే లేడీస్ సెక్షన్ మిస్ అయ్యాము దాంట్లో. మోసగాడు రాలేదు. పిక్చర్ హిట్ బాగా ఆడింది, అన్నీ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ సినిమా చేద్దామని పన్నెండు కాపురం చేసాం. పన్నెండు కాపురం ఆల్ సెక్షన్స్ లేడీస్ మాస్ అందరి హిట్ అయినప్పుడు ఆయన 100 days ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే బెదవాడ వచ్చారు. అక్కడ థియేటర్లోనే కృష్ణ గారు మీతో సినిమా చేయాలని ఉంది బ్రదర్ అంటే అన్నగారంటే ఆయన వెంబటే అక్కడ స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాడు, నేను నెక్స్ట్ పద్మాలయలో కృష్ణ గారు సినిమా చేస్తున్నాను, కృష్ణతో సినిమా అని. ఎన్టీఆర్ ఆ తర్వాత ఏదో ఆంధ్ర స్టేషన్ గొడవలో ఆంధ్ర ఆయన సపోర్ట్ చేయటం, వాళ్ళు విభేదించడం, ఆంధ్ర స్టేషన్ సపరేట్ జయ ఆంధ్ర మూమెంట్ ఆయన సపోర్ట్ చేసి హంగర్ స్ట్రైక్ ఒకరోజు మెటాస్ పానల్ పార్టీలో కూర్చొని గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చి డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసి రైస్ పంపించాము. కృష్ణ గారు సపోర్ట్ చేశారని జయాంధ్ర ఉద్యమానికి ఆయన ఎన్టీఆర్ గారు. బట్ నేను అడుగుతుంది సార్, దేవుడు చేసిన అప్పుడు దేవుడు చేసిన మనుషులు చేద్దాం అనుకొని కథ హనుమంతరావు తయారు చేశారు. ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్ రోజు పన్నెండు కాపురం ఫంక్షన్ రోజు తయారు చేసాం. ఆయన చేస్తాను చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇంకో పిక్చరు ఏదో ప్లాన్ చేసాం. ఓకే. బట్ ఆయన సడన్గా చేస్తానన్నారు. ఓకే. ఏమంటే సింగిల్ షెడ్యూల్లోనే చేసాం 45 days సినిమా. ఎప్పుడు అవైలబుల్ ఆర్టిస్ట్ అనేది తప్ప పలానా ఆర్టిస్టు ఉంటేనే సినిమా లేకపోతే లేదు అనేది లేదు. ఆయన డేట్స్ ప్రకారం ముందు జమున గారు హీరోయిన్ అనుకున్నాం, ఆ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే జయలలిత గారిని తీసుకున్నాం. అట్లా జరిగింది సినిమా. అదే 100 days ఫంక్షన్ అయినాక దాంట్లో 100 days ఫంక్షన్ కాదు, మన రిలీజ్ అయిన పాటల పుస్తకాల్లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని వేసాం. ఓకే. నెక్స్ట్ సినిమా ఆ రోజులు అది అలవాటు. ఆయన కూడా చేసి మా పాటల పుస్తకంలో వేసాడు మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని. అప్పటికి ఎన్ని ఏళ్ళ క్రితం సార్? అది 11 years క్రితమే. వాడు తీరా అప్పటి నుంచి మేము పోటీగా తీస్తున్నామని చెప్పి ఆయన ఫంక్షన్ కూడా రాలేదు. దేవుడు చేసిన 100 days ఫంక్షన్. కరెక్ట్, అదే సార్ నా క్వశ్చన్. ఫంక్షన్కి రాలేదు. తర్వాత అయిపోయింది, అది తీద్దాం అల్లూరి సీతారామరాజు చేయటం అంటే ఆయన పిలిచి ఏదో మాట్లాడటం. ఇప్పుడే పిల్లలు పైకి వస్తున్నారు, అది దాంట్లో లేదు, ఏమి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, దెబ్బతింటారనేది. అంటే మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నాయి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, మీరు రాసుకున్న స్క్రిప్ట్ మాకు తెలియదు కదా, మీరు ఇప్పటికీ తీస్తానంటే మేము మానేస్తానని కూడా కృష్ణ గారు అన్నారు. ఆయన లేదు దాంట్లో ఏమీ లేదని చెప్తున్నాను కదా, ఇంకేదైనా సినిమా తీసుకోండి, కావాలంటే కలిసి చేద్దాం లేకపోతే తీసుకోండి అని. మీరు తీయొద్దు, అది కరెక్ట్ కాదు, మన స్క్రిప్ట్లో మన నమ్మకం ఉందని మేము ప్రొసీడ్ అయిపోయాం. ఒక హిస్టరీ అంటే ఇది మీరు చాలా దగ్గరలో చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి కృష్ణ గారితో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు, ఇచ్చారు అని చెప్తారు. నిజమేనా?
అత్యధిక ఏముంది అప్పుడు ఉన్న టాప్ రెమ్యునరేషన్స్ ఉండే వాటిలో ఈయన ఒకడు. సౌత్ అని కాదు, తెలుగు. తమిళ్లో పెద్దగా అప్పటికి ఎంజీఆర్ గారు పైకి వెళ్ళిపోయారు చాలా. సార్ తెలుగులో ఉన్నంత వరకు టాప్ రెమ్యునరేషన్సే ఉన్నాయి. అప్పటికి కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి ఆల్మోస్ట్ మొరార్లెస్ ఒకటే ఉండేవి. అంతకుముందు సెకండ్ గ్రేడ్లో ఉండేవాళ్ళు ఈక్వల్. అల్లూరి సీతారామరాజు తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 1 ఇంకా. అవును. కానీ సార్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్ సార్, ఆ డైలాగ్స్, కృష్ణ గారు చెప్పిన తీరు, ఆయనే డైరెక్షన్, అంటే ఈ తరం పిల్లలకి, రాబోయే తరం పిల్లలకి అసలు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాలంటే ఆ సినిమా ఒక నిఘంటు అయిపోయింది. మీరు కానీ ఆ రోజు సాహసం చేసి అల్లూరి సీతారామరాజు సినిమా తీయకపోయి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంత గొప్పగా అయితే తెలిసేది కాదు. మీరు కొట్టింది ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరానికి ఒక వీరుడు గురించి గుర్తుండిపోయేలా చేశారు అన్ని తరాలకి. చరిత్రలో ఆయన క్యారెక్టర్ నిలిచిపోయింది కదా ఆ సినిమాతో. లేకపోతే అల్లూరి సీతారామరాజు అంటే జనానికి పెద్దగా అవును ఈ స్థాయిలో తెలిసేది కాదు. దానికి చాలామంది ఫ్రెండ్స్, బేవరం రాజులు వీళ్ళందరూ కలిసేటప్పుడు మాటల్లో అంటుంటారు, ఆయన సినిమా తీయకపోతే ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో, తెలిసేది కాదు భావితరాలు. కానీ భావితరాలకు తెలియటానికి ఆ సినిమా ఉపయోగపడింది ఆయన చరిత్ర గురించి. సార్ కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది సార్ సినిమా? కమర్షియల్గా పెద్ద హిట్ కదా ఆ రోజున. ఉన్న కమర్షియల్స్ అన్నిటినీ దాటి కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డు. సో అంత కష్టపడి, అంత ఇష్టపడి, అంత ముందుగా సినిమా తీశారు కదా సార్ అల్లూరి సీతారామరాజు. సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడారు మీతో? హ్యాపీగా, అంటే మాకు ఒక డౌట్ ఉంటే కదా, సినిమా స్టార్టింగ్ రోజు నుంచి సినిమా ఫినిషింగ్ దాకా డౌట్ లేదు. రిలీజ్ అయినప్పుడు డౌట్ లేదు, రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసినప్పుడు డౌట్ లేదు. ఎప్పుడైనా మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ అయిందేమోననే ఫీలింగే తప్ప ఎక్కడ ధైర్యపడింది లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో విజయ నిర్మల గారితో సినిమాలు స్టార్ట్ అయిన ఆ సీజన్, విజయ నిర్మల గారి ఎంట్రన్స్ కృష్ణ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆయన పక్కన ఉంటున్న తమ్ముళ్ళుగా మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశారు? అది ఎప్పుడూ కాంట్రవర్సీ చేసుకోలేదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఆయన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. అది ఒకసారి నిర్ణయం అయిపోయినాక చేసుకున్నారు. మామూలుగా మా వదిన ఇందిరాదేవితో కానీ పిల్లలతో కానీ అందరూ బాగా మెయింటైన్ చేసేవారు కార్డియల్ రిలేషన్. సినిమా గారితో అది దాంపత్య జీవితం కన్నా ఓ స్నేహభావంతోనే ఉండేది ఎక్కువ. దాంపత్య జీవితం అంతా ఇందిర గారితోనే. తర్వాత మహేష్ బాబు పుట్టినాము, ప్రియా, ఈ దాంపత్య జీవితం అంతా వీటితోనే గడిపారు. సార్ అయితే ఆ సమయంలో ఇదంతా అల్లరి కాకుండా చాలా సున్నితంగా జరిగిపోవడానికి ప్రధానమైన కారణం మీ అమ్మగారు అంటారు, నిజమేనా? మా అమ్మగారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? అందరికీ నచ్చ చెప్పారు, ప్రాబ్లమ్స్ రాకుండా. కోడలకి ఎలా నచ్చ చెప్తున్నారు? అన్నీ అందరితోనూ బాగా మెయింటైన్ చేశారు ఆవిడ ఉన్నంతకాలం. బట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు సార్, నేను వినింది అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, వదిలేసేయండి. ఫ్యామిలీ మొత్తం మీద హనుమంతరావు గారు మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ అపోజ్ చేశారు. తర్వాత అన్న మాటకి ఎదురు చెప్పలేక, అన్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఆయన మౌనం వహించారు అంటారు, నిజమేనా? అది కరెక్ట్. అసలు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే. అండ్ 90s 80s తరువాత పద్మాలయ కృష్ణ గారికి దూరం అయిందా? అంటే దూరం అయిందా మీన్స్ ఏంటంటే కృష్ణ గారితో సినిమాలు చేయడం కంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేశారు. అది మీరందరూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమా? ఎందుకు బాలీవుడ్కి వెళ్ళారు, కృష్ణ గారితో సినిమాలు తగ్గించారు 80s తర్వాత? తగ్గించడం అంటూ లేదు, కానీ
ఎక్స్పాండ్ అవ్వాలి అని పద్మాలయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఉమ్, కృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసే పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది వచ్చేసారు అప్పటికి. ఉమ్, మీరు 80స్లో మీరు చూస్తే 70స్లో పద్మాలయ పిక్చర్లే ఎక్కువ సక్సెస్ ఉంటాయి కృష్ణ గారితో. అవును. 80s వచ్చేటప్పటికి చాలా బయట పిక్చర్లు కూడా పెద్ద పెద్ద సక్సెస్లు అయినాయి. మేము కూడా పద్మాలయ కూడా 80స్లో 7-8 సినిమాలు ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఉమ్, ఎవ్రీ ఇయర్ 2-3 మనమే చేస్తే బయట ప్రొడ్యూసర్లకి సాటిస్ఫై చేయలేం కదా ఉమ్, అనే ఉద్దేశంతో హిందీకి ఎక్స్పాండ్ చేస్తాం. హిందీ కానీ మలయాళం, తమిళ్, ఉమ్, బెంగాలీ ఆ పీరియడ్ అంతా మీరు అంటే 80s 80స్లో ఒక 10 ఇయర్స్లో 60 సినిమాలు తీసాం, అవును. ఏ భాషలో అయినా కానీ. కానీ 1980s మాత్రమే, అంటే ఆ 10 సంవత్సరాల ఆ పీరియడ్లోనే బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. నేను లిస్ట్ వేస్తే 20-25 సినిమాల పైగా 30 దాకా. 30 సినిమాల దాకా ఆ 10 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ పీరియడ్లో ఉంటాయి. 10 ఇయర్స్ పీరియడ్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా బాలీవుడ్లో ఎలా తీయగలిగారు? తీసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ 3 పిక్చర్స్. ఉమ్, మేము ఏ పిక్చర్ తీసినా 30 రోజులు 40 రోజులే తప్ప ఇట్లా సంవత్సరాల తరబడి ఎప్పుడు తీరా. ఇది మీరు చెప్పే సీతారామరాజు అయినా 45 రోజులే, లేకపోతే దేవుడు జస్మైన్స్లు అయినా అంతే, ఉమ్, లేకపోతే హిందీలో వెళ్ళిన హిమ్మత్వాల అయినా అంతే, లేకపోతే మవాలి అయినా అంతే, పాతాళ భైరవి అయినా అంతే. ఉమ్, ఏ సినిమా అయినా 30 నుంచి 40 రోజులు ఉమ్, సినిమా, హిందీ కానీ ఏ భాష అయినా కానీ. అట్లా తీసే క్రమంలో మామూలుగా హిందీలో జితేంద్ర బర్సన్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 10 days పద్మాలయాన్ని రాసించేవారు. బా, ఆ, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఉమ్, మేము ఏ సినిమా తీస్తే ఆ సినిమా. ఉమ్, అట్లా చాలామందితో తీసాం. హిందీలో అమితాబ్ బచ్చన్తో తీసాను, గోవిందాతో తీసామని. ఉమ్, అదే గోల్డెన్ పీరియడ్ ఆ 10 years. తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు, ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ఉమ్, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నా పిలుపు ప్రపంచం, ఇట్లా చాలా ఉన్నాయి. సో కాకపోతే మనమే వరుసగా అన్ని సినిమాలు చేయటం కరెక్ట్ అనిపించుకోదు. బయట ప్రొడ్యూసర్లు కూడా మీరు చూస్తే 80sలో అన్ని కృష్ణ గారి పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును. చిన్న సినిమాలు కూడా ఏదో వియ్యాల వారికి అయ్యాల లాంటి సినిమా కూడా హిట్టే ఉంటుంది. ఉమ్, లేదా ఊరికి మనగాడు అని, అగ్నిపర్వతం అని బయట ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బంగారు భూమి, మాదే బంగారు భూమి. అలా ఆ 80s పద్మాలయ మీద పెద్ద డిపెండ్ అవ్వక్కర్ల కృష్ణ గారు. అందుకని సింహాసనం ఆయన డైరెక్షన్ చేయాలి కాబట్టి ఒక పెద్ద సినిమా చేసాం. పెద్ద సినిమా చేయాల్సినప్పుడు వచ్చి చేస్తారు. ఉమ్. కానీ ఈ ప్రాసెస్లో హిందీలో సినిమాలు తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్న కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేసాం. హిందీలో హిమ్మత్ వాళ్ళ తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు. మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా డైరెక్టరు పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. సార్ ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు, లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా సార్ మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావు చేశారు కదా అని మేము అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు హిందీ కొత్తగా. అంతేగాని రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ నేను తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు. అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. హిమతోలా చేశాడు, జస్టిస్ సౌదా చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు. మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు. అప్పుడు రాఘవేంద్రరావు డేట్స్ లేవేమో తెలియదు, సరిగ్గా గుర్తురాలి. క్వశ్చన్ నువ్వు అడిగేది ఇప్పుడు గుర్తొచ్చిందే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంట. ఎవరైనా ఒకటే నాకు.
ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. తెలుగులో సినీ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే చిరంజీవి గారి ఖైదీ కానీ, ఇలా తెలుగులో సూపర్ హిట్స్ అయిన సినిమాలన్నింటినీ మీరు హిందీలో వేరే హీరోలతో అక్కడ డబ్ చేస్తున్నప్పుడు, అక్కడ రీమేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కృష్ణ గారితో చేద్దామన్న ఆలోచన రాలేదా? హిందీలోనా? ఆ. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకో భాషలోకి తమిళ్లోకే ఇంట్రెస్ట్ లేదు, ఉమ్. హిందీకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయా? అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా డిస్కషన్ ఉంటుంది. అసలు ఇప్పుడు తమిళ్లో చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తలే. ఉమ్. చాలామంది తమిళ ప్రొడ్యూసర్లు అడిగారు ఉమ్. యాక్ట్ చేయమని, ఇంట్రెస్ట్ చూపిస్తలే.